Zero Food Challenge Day 2. గుడ్ మార్నింగ్ అది యాక్చువల్గా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలేమో. అంటే ఎంత లేట్గా లేస్తే అంత బెటర్ అనమాట మనకి ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. ఇట్స్ 11:30 నౌ. సో టిఫిన్ స్కిప్. అమ్మయ్య. ఈ వెదర్లో చల్లగా ఉంది, పొద్దున్నుంచి వర్షం పడుతుంది. ఈ వెదర్లో మాత్రం మంచి మిర్చి బజ్జీ చేసుకొని తింటే ఉంటుంది. క్రేవింగ్స్ అదర కొడుతున్నాయి. ప్యాంట్లు లూజ్ ఎక్కుతున్నాయి, బాడీ ఏమో వేడెక్కుతుంది. ఛాలెంజ్ బాగానే పనిచేస్తుంది. అదండి విషయం, కంప్లీట్ చేయాలి. ఇదేం ఛాలెంజ్ రా బాబు, అనవసరంగా ఒప్పుకున్నట్టున్నా. నేను చేస్తా. ఏడ్చావులే విరిచొచ్చినాడా, దూల తీరిపోతుంది. ఈరోజంత ఇరిటేషన్ నా లైఫ్లో ఎప్పుడు రాలేదు రా బాబు. ఎందుకంటే మార్నింగ్ 11:30కి లేస్తే 12 కల్లా కరెంటు పోయింది. ఈ సమ్మర్లో వర్షం కూడా పడింది. వర్షం కూడా ఏంటి బాబు, తుఫాన్ వచ్చినట్టు వచ్చింది బయట. అది కాక ఇప్పుడు ఫుడ్ కూడా లేదు కాబట్టి అసలు ఆ ఇరిటేషన్కి, ఆ హెడ్ఏక్కి ఎలా ఉందంటే సిచ్యువేషన్, లోపల వేడి బయట మండిపోతుంది ఇక్కడ. సరే, నెక్స్ట్ 7 days వరకు ఇదే మనకి ఫ్రెండ్, ఎనిమీ అన్నీ ఇదే. ఇది కంటే బాటిల్ కదమ్మా, వాటర్. కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ క్విట్ చేయపోయా, ఎందుకంటే అసలు ఇంట్లో అంతా బిర్యానీలు, మటన్ బిర్యానీలు అందరు తెచ్చిపెట్టుకున్నారనమాట. మనం అక్కడే ఉండి కూడా తినలేకపోతే ఆ బాధ ఉంటుంది చూడు. మామూలు క్రేవింగ్స్ రాలేదు ఈరోజు. ఆల్మోస్ట్ క్విట్ చేసి అక్కడే ప్లేట్ పెట్టుకొని కూర్చుందాం అనుకున్నా నేను. ఇట్స్ ఓకే, ధైర్యంగా ఉన్నాం. కంటిన్యూ చేద్దాం. ఇంకొక 5 days ఉంది, 2 days అయిపోతుంది ఈరోజుతో. డన్. యాక్చువల్గా ఈరోజు చేద్దాం అనుకున్నా. ఈరోజు చాలా వీడియోస్ రికార్డ్ కూడా చేద్దాం అనుకున్నా. కరెంట్ లేదబ్బా, ఛార్జ్ లేదు. మార్నింగ్ 11:30కి అలా వెళ్తే ఇప్పుడు 5:30 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చింది కరెంట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఛార్జింగ్ పెట్టుకొని వీడియో. అది కూడా ఇంతవరకు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి రేపు కరెంట్ ఖచ్చితంగా పోదు, ఛార్జింగ్ పెట్టుకొని మరి వీడియో తీస్తా. హోప్ ఇట్ విల్ గెట్ మోర్ వ్యూస్. ఇట్స్ ఓకే. ఫ్రెండ్ పిలిచాడు, బోర్ కొడుతుందిరా, ఇంట్లో ఎవరు లేరు, బయటికి వెళ్దాం అన్నాడు. సో అలా వెళ్తున్నా, ఏం జరుగుతుందో చూద్దాం. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, సారీ 9:30 అవుతుంది. ఏం చేయాలా, బోర్ కొడుతుంది అని ఇంట్లో అంటున్నాడు వీడే. సో అలా థండర్ బోల్ట్స్ మూవీకి వచ్చాం. మొన్నే హిట్ 3 అయిపోయింది ఈ బ్లాగ్ స్టార్ట్ చేయకముందు. సో అలా థండర్ బోల్ట్స్కి వచ్చాం, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా చూస్తూ ఉన్నాను. మీ అమ్మ బైక్కి కూడా 20 రూపాయలు కట్టించుకుంటున్నాను. కార్కి ఎంతో అది అయ్యే లోపల సాయి అద్దాల మీద అద్దాలు వేసుకునే టెక్నిక్ ఇది. ఏమన్నా సార్ అందుకని చెప్పి గమ్మునున్నారా? ఈ ప్రొజెక్టర్స్ అప్పట్లో యూజ్ చేసేవాళ్ళంట. అంటే ఇది ఎలాంటిదంటే ఒక రీల్ పంపిస్తారు కదా, ఆ టైప్ది. అప్పట్లో మూవీ రన్ చేయాలంటే ఇంత పెద్ద పెద్ద మిషనరీస్ రన్ చేసేవాళ్ళు అనమాట. అరే ఏంట్రా ఇది, థండర్ బోల్ట్స్ న్యూ అవెంజర్స్ చేశారు అంటే ఇప్పుడు అవెంజర్స్ వీళ్ళేనా? ఎటు వెళ్తుంది మార్వెల్ ప్రపంచం? మూవీ అయిపోయింది, అలా ఒక కాఫీ కేఫ్కి వచ్చామన్నమాట, అరకు వ్యాలీ కెఫే. ఎదురు
ఏమైనా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర రోడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది భయ్యా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. 1 o'clock అవుతుంది టైము. అలా అలిపిరి రోడ్డుకి వెళ్ళి చిక్కగా ఒక టీ వేసుకొని నెమ్మది ఇంటికి వెళ్ళిపోతే ఆ కెక్ ఉంటుంది. హైలైట్. ఈరోజు ఫుడ్ అసలు లేదు, ఓన్లీ టీతో మేనేజ్ చేసాం. టీ అండ్ వాటర్ యాక్చువల్గా. ఇట్స్ ఓకే. ఇంతవరకు మీరు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు ఈ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మాలో ఎంకరేజ్మెంట్ పెంచండి ప్లీజ్. ఎంకరేజ్మెంట్ మరీ లో అయిపోతుంది ఈ మధ్య. 5-6 వ్యూస్ వస్తున్నాయి, సర్లే అదేనా వస్తున్నాయి, మనకి అవి కూడా రావు కాబట్టి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఏంట్రా వెనకాల నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్ బ్యాక్ సైడ్? ఇలాగ మాత్రం చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీ తినేయకండి, కొంచెం వెయిట్ చేయరా 5 రోజులు. ఇట్స్ ఓకే. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.